హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఖర్చులకు తగినంత ఆదాయం అనేది ఈరోజు లభిస్తుంది. బంధువుల నుండి కావలసిన సమాచారం ఒకటి అందుతుంది. ముఖ్యమైన పనులలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. మీరు చేసే ఆలోచనలు మీకు మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నవి. అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు పట్టిందల్ల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. అలాగే ధనుసు రాశిలోని మహిళలకి ఆభరణాలను కొనుగోలు చేసే వీలైతే కనిపిస్తుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు శుభవార్తలను వింటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు లబ్ధిని చేకూరుస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు సంతానానికి సంబంధించిన శుభవార్తను వింటారు. దూరపు బంధువుల రాక మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇక ధనుసు రాశి వారికి రోజు 2-3 విధాలుగా ధనలాభం అనేది కనబడుతుంది. అలాగే యత్న కార్యసిద్ధి ఉంది కాబట్టి ప్రతి పనిలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. అలాగే మీరు వేసే అంచనాలు కొన్ని నిజమవుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరికైతే ఆస్తి వివాదాలు చిక్కుకొని బాధపడుతున్నారో అవి ఈరోజు తీరుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు గతం కంటే ఉత్సాహంగా వ్యాపారాన్ని కొనసాగించడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి ఊహించని అవకాశాలనేవి దక్కుతాయి. విద్యార్థులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. అలాగే ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.